మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ చూసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేను. చూడండి, మనం చూసినట్లయితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. అంటే ఎవరైతే భారం మోస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ ఉన్న వారులారా, నా యొద్దకు రండి. ఈరోజు మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన జీవితంలో, మన పనిలో, వృత్తిలో, కుటుంబంలో, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. కొందరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు, కొంతమంది ఇవాళ స్పిరిచువల్ అంటే ఆత్మీయ జీవితం కోసం, ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కుటుంబం కోసం ప్రయత్నాలు చేస్తారు, పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తారు, కారు కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతర దేశాలు చదువుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏదో ఒక ప్రయత్నం భూమి మీద జరుగుతూనే ఉంటుంది. వేటి కొరకు మనము ప్రయాసపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18 చూసుకుందాం. కొందరు వేటి కొరకు ప్రయాసపడుతున్నారంటే, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులని నా తర్వాత వచ్చి వానికి నేను విడిచిపెట్టి వాళ్ళని తెలుసుకొని వాళ్ళు నేను వాటి యందు అసహ్యపడతాను. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసము మంతటి విషయమై నేను ఆశ విడిచినైతేని ఒక జ్ఞానంతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఒక పని చేయను, దాని కొరకు ప్రయాసపడి వానికి అతడు దానికి స్వాస్థ్యంగా వచ్చును, ఇది వ్యర్థము అనే గొప్ప చెడువై ఉన్నది. కొందరు దేనికోసం ప్రయాసపడుతున్నారంటే, ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడుతున్నారని వాక్యం సెలవిస్తుంది. లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. అవన్నీ కూడా వ్యర్థము అని చెప్పి భక్తుడు రాస్తున్నాడు. మనం చూసినట్లయితే లూకాసు సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక గొప్ప ధనవంతుడు మనం చూస్తున్నాం. ఆ ధనవంతుడు లోకం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, లోకంలో డబ్బు కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. కష్టపడడం, పనిచేయడం తప్పేం లేదు, కానీ ధనాశ కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. 12వ అధ్యాయము 16 నుంచి 21 చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇఫ్వాను చెప్పును, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అతడు నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని ఇలా చేతును. నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటికంటే కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చి నా ప్రాణంతో ప్రాణము అనేక సంవత్సరము విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడినది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించి చెప్పుకుందాను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సిద్ధపరచుకుంది ఎవని మగునని అతనితో చెప్పాను. ఏం చేస్తుండో ఒక అతను గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, భూమిని సమృద్ధిగా పండించాడు, పంట సమకూర్చుకున్నాడు. ఇంకా స్థలము చాలదని ఇంకా తనలో తను ఆలోచించుకుంటూ ఇంకా ఆ స్థలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. కొట్టలో విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకున్నాడు. చెప్పుకుంటున్నాడంట, ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరం విస్తారమైన ఆస్తిని నీవు సమకూర్చుకుంటున్నది. సుఖించుము, తినుము, తాగుము అని చెప్పుకుంటాడట. అది దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడిగితే అవన్నీ ఎవరికి చెందుతాయి? ఈరోజు బయట మనిషి కూడా ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని చెప్పి లోకంలో వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు, డబ్బు కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, ఆస్తుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. లేదంటే ఒక లోక సభ ఏదో చేయాలి, ఏదో సాధించాలని చెప్పి లోకంలో వాటి కొరకు తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మన బయట అదే చూస్తున్న ప్రపంచంలో సంపాదిస్తూనే ఉంటాడు, ఎంత సంపాదించినా మళ్ళా బిజినెస్ చేస్తూనే ఉంటాడు, కూర్చుకుంటూనే ఉంటాడు, దాచుకుంటూనే ఉంటాడు. అడుగుతున్నాడు, వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణం నడితే సంపాదించింది, నువ్వు కష్టపడిందంత ఎవరి సొత్తు అవుతుంది? ఏది కూడా రూపాయి కూడా పైకి తీసుకెళ్ళాం. ఎలా వచ్చిందో అలానే ఉండిపోతుంది.
ఎలాగొచ్చామో మనం అలానే వెళ్ళిపోతాము, ఏది కూడా మనం తీసుకెళ్ళాము. కాబట్టి లోకంలో ఉన్న వాటిని మనము వెతకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో కొంతమంది ఈ లోక సంబంధమైన వాటి మీద వెతుకుతున్నారని ఒక ఉదాహరణగా దేవుడు మనం చెప్తున్నాడు. అంటే కష్టపడడం తప్పేం కాదు, లేకపోతే డబ్బు సంపాదించడం తప్పేం కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడము తప్పు. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడము తప్పు. ధనం సంపాదించి మనం పోషించబడాలన్నా, మరి కుటుంబాన్ని రన్ చేయాలన్నా, మరి ఫ్యామిలీని నడిపించుకోవాలన్నా, సంఘాన్ని నడిపించుకోవాలన్నా, లేకపోతే బిజినెస్ నడిపించుకోవాలన్నా, ఒక జాబ్ ముందుకెళ్ళాలన్నా, ప్రతి విషయంలో ఏం కావాలి? డబ్బు కావాలి. తినాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. అంటే దేవుడి కంటే ధనానికి మొదటి స్థానం మనము ఇవ్వకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం వేరే దానికి మనము ఇవ్వకూడదు. ఆదివారము పని చేస్తే చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయండి, కాబట్టి నేను ఆదివారం చర్చికి రావడం లేదనేది ఏంటది? ధనాపేక్షే. దేవుడి కంటే దేని ఎక్కువ ప్రేమించినా సరే అది ధనాపేక్ష. కాబట్టి అలాంటి ధనాపేక్ష కలిగి మనం ఉండకూడదు. దేవుడి కంటే దేన్ని మనం ఎక్కువ ప్రేమించకూడదని వాక్యం సెలవుతుంది. లోక సంపద శాశ్వతము కాదు, దేవుని చిత్తం చేసిన వాడు ప్రయాస వృధా అనేది అవ్వదు. అలానే సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం కూడా ఆశ లేక ధనము కొరకు ప్రయాసపడతారు. కొంతమంది ధనం కొరకు ప్రయాసపడుతున్నారు, పరుగులెత్తుతున్నారు బయట. 23వ అధ్యాయం 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. ఏం చెప్తున్నాడు దేవుడు? చదవండి, అందరు చదవండి ఒకసారి వాక్యాన్ని. ఐశ్వర్య పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టవలను. విడిచిపెట్ట. కష్టపడడం తప్పు కాదు, కానీ దాని కొరకు ప్రయాసపడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మనకు ఎంత ఇచ్చాడో దానిలో మనం తృప్తి పొందడము దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండమని దేవుడు కోరుకుంటాడు. అంతేగాని లేని దాని గురించి ఆలోచించదని దేవుడు చెప్తున్నాడు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, లేని దాని కొరకు ప్రయాసపడద్దని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ ధనవంతుడి విషయం కూడా అలానే జరుగుతుంది. కొంతమంది జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే సొలొమోను గురించి మనకు బాగా తెలుసు. కొంతమందికి డబ్బు కొరకు ప్రయాసపడుతున్నారు, కొంతమందికి జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నారు. ఆ జ్ఞానం కొరకు చదువులని, ఎడ్యుకేషన్ అని, చూడండి ట్యూషన్స్ అని, హయ్యర్ స్టడీస్ అని, రకరకాల టెక్నికల్ అని మనం చూసినట్లయితే ఎన్ని స్టడీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎంత జ్ఞానం కొరకు. దేని కొరకు? జ్ఞానం కొరకు. జ్ఞానం కొరకు మనిషి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ యూట్యూబ్లో వెళ్ళి చూడండి, ఎంతమంది జ్ఞానం కొరకు ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. బయట ట్యూషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, జాబ్స్ కానీ, బయట ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క జ్ఞానం గురించి బోధిస్తూ ఉన్నారు. ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, ఆ జ్ఞానం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. చదువుకోవడం తప్పేం కాదు, కానీ అధిక జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నారు. 1వ అధ్యాయం 13వ వచనం, ఆకాశము క్రింద జరుగునంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసం నందువలని దేవుడు మానవుని ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నీ నేను చూచి తిని అవన్నీ కూడా వ్యర్థములే అని ఒక గాలికే ప్రయాసపడినవి. కొంతమంది డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు, కొంతమంది జ్ఞానం కొరకు ప్రయాస పడుతున్నారు. ఇక వాళ్ళకి దేవుడు లేడు, ప్రార్థన లేదు, లేదు. 24/7 బుక్స్ తీసి చదువుతూనే ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అండి. జ్ఞానం కొరకు అంటే చదువుకోవడం తప్పు కాదు, ప్రయాసపడడం తప్పు కాదు, లేకపోతే జ్ఞానం సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ దేవుడికి మించిన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. 1 రాజులు 3వ అధ్యాయం 5 నుంచి 12 వచనం చూసినట్లయితే అక్కడ మన సొలొమోను రాజును చూస్తున్నాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఇచ్చుట నాకు ఇష్టమైన దాన్ని అడుగగా దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనవి చేస్తున్నావు, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతి అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం పరిచి ఈ దినమునన్నట్లుగా
అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యమును జరిపించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరిన జనుల మధ్య నేను ఉన్నాను. వారు విస్తరించినందున వారు లెక్క పెట్టేదను, విశాల దేశంలో తనకి చేదును అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనము న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడు విచారించు నీ జనులో న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. దేవా, నీ దాసుడైన దావీదును ఎన్నుకున్నావు. దావీదును ఎన్నుకున్న తర్వాత కుమారుడైన నాకు అవకాశం ఇచ్చి సింహాసనం నిలబెట్టావు. నేను ఇప్పుడు బాలుడు. జనసంఖ్య విస్తరించబడింది. వీళ్ళందరినీ లెక్కించడానికి, వీళ్ళందరినీ కూడా కౌంట్ చేయడానికి, పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము చాలు. కాబట్టి నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి? నాకు జ్ఞానం దయచి, వివేకమును, బుద్ధి వివేకం నాకు దయచే అడిగాడు. తను అడిగింది మంచి విషయమే. బుద్ధి వివేకములు జ్ఞానం అడిగాడు, మంచిదే. కానీ ఆ జ్ఞానము దేవుడు ఇవ్వడం వల్ల తన జీవితంలో ఎవ్వరు కూడా సొలొమోను తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తావు అని చెప్పేవాడు కూడా ఎవరు కూడా లేకపోయాడు. ఎందుకంటే సొలొమోనుకి అంత జ్ఞానం ఉంది. వాళ్ళు వచ్చి నువ్వు ఏ తప్పు చేసావని దావీదుకు వచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావంటే వెంటనే పశ్చాత్తపడ్డాడు. కానీ అదే సొలొమోను దగ్గర చాలామంది ప్రవక్తలు వచ్చి ఉండొచ్చు, హెచ్చరించి ఉండొచ్చు. ఎంతమంది భార్యలు అంటే దానికి? ఎంతమంది భార్యలు? 1000 మించి భార్యలు. పనికర్తలు ఇంకెంతమంది ఉన్నారు? పని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తను అంతా తప్పులు చేస్తున్నప్పుడు దానికి మించిన తర్వాత నిజదేవుడిని పక్కన పెట్టి విగ్రహాల వైపు తిరిగాడు, మళ్ళా అన్ని దేవుడి వైపు తిరిగాడు. అలాంటి గొప్ప దేవుడి యొక్క దాసుడైన దావీదు కుమారుడు సొలొమోను అన్ని తప్పులు చేస్తుంటే అనేక సార్లు దేవుడు హెచ్చరించొచ్చుండొచ్చు. నువ్వు తప్పు చేస్తున్నావు, దావీదు ఒక్కసారి తప్పించాడు, నువ్వు అనేకసారి చేస్తానని చెప్పి అనేక సార్లు వచ్చి హెచ్చరించవచ్చు. కానీ ఎవరు ముందు రాలేకపోయారు. ఎందుకంటే సొలొమోనుకున్న జ్ఞానం ఎవరు కూడా లేదు. ఎవరొచ్చి ఏం చెప్పినా సరే నీకు ఫలానా దానిలో ఇలా ఉందో నీకు తెలుసా అని చెప్పి అంటాడు. ఇంకేం చెప్తారు? ఇంకాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే తనకు మించిన జ్ఞానము లేదు, ప్రపంచంలో ఎవరు కూడా లేదు. అంటే తనకి ఎలాంటి జ్ఞానం ఉందంటే ఆఖరికి ఎవరైనా వచ్చి సరి చేయడానికి కూడా సరి చేయలేంత జ్ఞానం అతనికి ఉంది. ఎవరు కూడా తను తప్పు చేస్తున్నా కూడా చెప్పలేరు. చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని చెప్పి తిరిగి దానికి క్వైట్గా దాన్ని ఆన్సర్ బదులు చేసే జ్ఞానం తనకి ఉంది. అలాంటి జ్ఞానము అంటే తను దేనికోసం ప్రయాసపడ్డాడు? జ్ఞానం అడిగాడు, మంచిదే. కానీ ఆ జ్ఞానమే తన జీవితంలో పతనం అవ్వడానికి కూడా కారణము అయింది. తర్వాత తను పశ్చాత్తపడ్డాడు. చివరిలో లాస్ట్లో మళ్ళీ దేవుడిని అడిగాడు, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, అదే వేరే విషయం. కానీ దావీదు దేవుడి కొరకు జీవించిన జీవితము సొలొమోనులో జీవితంలో లేదు. తన జీవితం అంతా కూడా ఏంటంటే భార్యలు పెళ్ళి చేసుకోవడం, ఇంకేంటి ధనం సమకూర్చుకోవడం, ఇంకేంటి ఎంజాయ్ చేయడం, లేకపోతే విగ్రహాలకు వెళ్ళి పూజ చేయడం. అంటే తన యొక్క వృద్ధాపం సమయంలో తను దేవుడి నుంచి తొలగిపోయాడు. తర్వాత మళ్ళా దేవుడు తను పట్టుకున్నాడు, మళ్ళీ పశ్చాత్తపడ్డాడు, వేరే విషయం. చూసినట్లయితే ఇక్కడ మరి సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, విస్తారమైన జ్ఞానం కొరకు ప్రయాసపడ్డాడు. కానీ అదే జ్ఞానం తనని పతనం అవ్వడానికి కూడా కారణమైంది. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం సంపాదించిన తప్పేం కాదు, కానీ విస్తారమైన జ్ఞానము మన జీవితంలో అది అపాయకరమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అలాంటి జ్ఞానం ఏం చేస్తుందంటే ఎదుటి వారి యొక్క మనసులను దెబ్బతీస్తుంది. మరో చూద్దాం, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో మరికొందరు ప్రయాసపడుతున్నారు. దేనికోసం అంటే ఎదుటివారి తప్పులు వెతకడానికి ప్రయాసపడతారు. వీళ్ళ పని ఏంటంటే ఎవరిలో ఏ తప్పు ఉందా, ఎవరిలో ఏ మిస్టేక్ ఉందా నీకు దీన్ని గురించి పాయింట్ అవుట్ చేయడమే. చూడండి, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. సత్యము పలుకు ప్రతివాడును తన పొరుగువానిని వంచును, అబద్ధములాడట తమ నాలుకను అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుదురు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎదుటివారి తప్పులను పట్టడానికి ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఏమో డబ్బు కొరకు ప్రయాసపడుతున్నారు, కొంతమంది జ్ఞానం కొరకు ప్రయాసపడుతున్నారు, కొంతమంది ఎదుటి వాళ్ళు ఏం తప్పులు ఉన్నాయా అని చెప్పి దాన్ని భూతత్వం పెట్టి చూడడానికి ప్రయాసపడతారు. రోజు మనిషి ఎలా అంటే ఎదుటివారి తప్పులను
ఎత్తు చూపించడానికి, వెతకడానికి ప్రయాసపడుతున్నాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు దొంగతనం చేశారా, ఎవరు ఎలా ఉన్నారా, అతని జుట్టు ఎలా ఉందేంటి, ఇతని కాలు ఎలా ఉందేంటి, లేకపోతే వాడెందుకు ఇలా చేశాడు, వీడెందుకు ఇలా చేశాడు. ఇంకా వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు ఎదుటి వారి తప్పుల గురించి లెక్కలు పెడతానే ఉంటారు. అదే నేను చెప్పే మాట కాదు, ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారంట? అబద్ధముల ఆట తమ నాలుకను అభ్యాసం చేసుకున్నారు, ఎదుటి వారి తప్పులను పట్టవాలని ప్రయాసపడుతూ. ఇక వీళ్ళ పనే, జీవితం పనే ఇంకా ఏంటంటే ఎవరు ఏం తప్పు చేశారు, ఎవరు ఏం చేశారు అనేది తప్పులు పట్టడమే. అలాంటి విషయంలో ప్రయాసపడుతున్నారని, తీర్పు తీస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమనుకుంటున్నారంట? తామే నీతిమంతులమని తాను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఇలా ప్రభు చెప్తున్నాడు. ఏమని? ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఏం చేస్తున్నారు? పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులకు, అన్యాయస్తులను, వ్యభిచారస్తులు, ఇతర వాళ్ళ మనుషుల వల్లనే లేను. ఈ సుంకరు వైరన్నందుకు కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ భాగము 10వ భాగం చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థన చేయించున్నాడు. బయట కూడా చెప్పట్లేదంట. ఎలా చేస్తున్నాడంట? మనసులో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను 10వ భాగం ఇస్తున్నాను, ఆఫరింగ్ ఇస్తున్నాను. ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాను చెప్పండి? వారానికి ఎన్నిసార్లు చేస్తున్నాడు ఉపవాసము? 2 మార్లు. ఫ్రైడే చేస్తున్నాడు, బుధవారం చేస్తున్నాడు, మరి ఎన్ని రోజులు చేస్తున్నాడు తెలియదు, కానీ 2 మార్లు చేస్తున్నాడు. ఉపవాసం చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? తను కలిగిన ఆస్తిలో దేవుడు 10వ భాగం ఇస్తున్నాడు. దేవా, ఈ వ్యభిచారులాగా, దొంగల్లాగా, వీళ్ళలాగా నేను లేను అని తనలో తాను ఏం చేస్తాడంట? ప్రార్థన. మనం బయట కూడా చేయట్లా, మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ సుంకర్లాగా నేను లేనయ్యాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే 13వ వచనం, సుంకరి దూరంగా నిలబడి ఆకాశవాపి కన్నెతకుడు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇతని ఇంటికి వెళ్ళని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. దాన్ని సింపుల్గా అన్నాడు, దేవా, నేను ఆకాశం వైపు కళ్ళెత్తి చూడడానికి నేను తగినవాను కాదు, నేను పాపిని, నేను నీతిమంతుని కాదు, నాలో ఏ నీతి లేదు ప్రభా, కనీసం నీకు వెళ్ళి చూడడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి కూడా నేను అర్హుని కాదని తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, తనకంటే ఇతడే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోండి. మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో తగ్గించుకుంటామో, ఇందాక విన్నట్టుగా దేవుడు అప్పుడు మనలను హెచ్చిస్తాడు. మనమే హెచ్చించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించాడు. ఏ విషయం అయినా సరే, అది కుటుంబ విషయం అయినా సరే, అది పరిచయ విషయం అయినా సరే, అది జాబ్ అయినా, వివాహమైనా, ఏ విషయం అయినా సరే, దేవుడు మనం హెచ్చించాలి అంటే మనము తగ్గించుకొని మన స్థితిని మనము దేవుడి దగ్గర ఒప్పుకొనిలా ఉండాలి. దాని కొరకు ప్రయాస, వీటి కొరకు ప్రయాసపడేవారన్నీ కూడా ఏంట వ్యర్థము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. వారి ప్రయత్నము నోటికే కదా అని మనకు ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనం కూడా ఈ మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు, కానీ మనము వేటి కొరకు ప్రయాసపడాలంట? క్రీస్తు యొక్క స్వభావం కొరకు మనము ప్రయాసపడాలి. ఒకసారి 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్నాం. ఒక మాట రాస్తాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుకుము, సంపూర్ణమైన దీర్ఘశాతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పచ్చు. ఎందుకనగా జనుల హితబోధన నింపక దురద చెవులు గలవారే తన స్వకీయ దురాశలను కోల్పోయిన బోధలను తమ కొరకు పోగు చేసుకున్నారు. అంటే టైం లేదు, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాన్ని చెప్పడానికి, బోధించడానికి, ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొరకు కష్టపడుతున్నాడు, క్రీస్తు స్వభావం కొరకు కష్టపడుతున్నాడు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే మర్చిపోకుండా, దేవుడిని విడిచిపెట్టకుండా ప్రభు కొరకు జీవిస్తున్నాడు. అలానే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా
58వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. నా ప్రియులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు నెరిగి, స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధులందు ఎప్పటికీ ఆసక్తులై దేవుడు కొరకు పడే ప్రయాస ఏది కూడా వృధా అవ్వదు. ఈరోజు ప్రపంచాన్ని మనం మార్చాలి అంటే ముందు మన స్వభావం మారాలి. మన కుటుంబంలో కానీ, మన బంధువులు కానీ, మన చుట్టుపక్కల వారు అందరూ కూడా మారాలి అంటే ముందు మన స్వభావము మారాలి. ఎందుకంటే మన నోటి మాట కంటే మన ప్రవర్తనే వాళ్ళు చాలా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన స్వభావము ఇతరులను ప్రభు వైపు నడిపించేలాగా చేస్తుంది. ఇప్పుడు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను ఎంతగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త ఉన్నాడండి, బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాగా వాక్యం చెబుతూ ఉన్నాడు, భార్య మారలేదు, భార్య దేవుని ఎరగలేదు. ఇప్పుడు ఆ భార్య మారగలదా? నువ్వు వాక్యం చదువుతున్నావు, వాక్యం చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు లంచం తీసుకుంటున్నావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆమె దేవుడిలో రాగలదా? రాలేదు. అంటే వాక్యం కంటే, మాటల కంటే మన ప్రవర్తన బట్టి ఇతర వారు మన ప్రభు వైపు మనం నడిపించగలం. కాబట్టి అపొస్తలుడు పౌలు దేని కొరకు ఉన్నాడు? క్రీస్తు యొక్క స్వభావం కొరకు ప్రయాసపడు. అంటే నేను క్రీస్తులాగా అయిపోవాలి, నాలో క్రీస్తు గుణగణాలు రావాలి, క్రీస్తులాగా నేను క్షమించాలి, క్రీస్తులా ఓర్పు కలిగి ఉండాలి, క్రీస్తులాగా త్యాగం చేసేవాడు ఉండాలి, సమయమందును అసమయమందును దేవుడు వాక్యం ప్రకటించేవాడు ఉండాలి, దేవుడు పని అంటే నేను ముందుండాలని క్రీస్తు స్వభావం కొరకు ప్రయాసపడుతున్నాడు. దాని తర్వాత ఆత్మరక్షణ కొరకు కూడా ప్రయాసపడుతున్నాడు. నశించిపోయి ఆత్మ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు స్వభావం కొరకు మనం ప్రయాసపడాలి, ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. మన చుట్టుపక్కల ఎంతమంది నశించిపోతున్నారండి? తాగేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, సిగరెట్ కాల్చి ఎంతమంది ఉన్నారు? వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి. ఈరోజు దేవుడు నీ కుటుంబస్తులను, నీ స్నేహితులను, దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఒక్కడే సైలెంట్గా పరలోకంకి వస్తే రాకు నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి దేవుడు అన్నాడు. వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం ఎక్కడా? నీ కుమారుడు ఎక్కడా? నీ కుమార్తె ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ భర్త ఎక్కడని చెప్పి దేవుడు అడుగుతాడు. నీ భర్త ఎక్కడ? ఎక్కడున్నారు వాళ్ళందరూ? నాకు తెలియదు ప్రభా, వాళ్ళు నా మాట వినలేదు అంటే అబద్ధం. దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ముందు బయట మనం రక్షించబడాలి, ఆత్మలను మన రక్షణలో నడిపించాలంటే ముందు మనం పక్కన వాళ్ళని మనము నడిపించాలి, ముందు మన బంధువులను నడిపించాలి, ముందు మన కుటుంబస్తులను నడిపించాలి. అప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా రక్షణలోకి వస్తారు. కాబట్టి రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. దేవుడికి మనకిచ్చిన భక్తి బట్టి కూడా మనము ప్రయాసపడాలి. భక్తి గలవారుగా ఉండాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి. బైబిల్ చూసినట్లయితే హానోకు దేవునితో నడిచెను. భక్తి విషయం అంటే పరిశుద్ధతలో, విశ్వాసంలో మనం ప్రయాసపడేవారుగా ఉండాలి, దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి. హానోకు దేవునితో నడిచాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఒక మనిషి వీటి కొరకు ప్రయాసపడకుండా ఎప్పుడు ఏ బట్టలు వేసుకుందాము, ఏం కొనుక్కుందాము, ఏం ధరించుకుందాము, తప్పేం కాదు, మంచిదే. కానీ 24/7 ఇంకా అదేలా, ఇంకా 24/7 ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఎంజాయ్ చేయాలి, ఏం వేసుకోవాలి? ఇవేనా? నేను క్రీస్తు స్వభావం నాకు రావాలి, క్షమాపణ హృదయం నాకు రావాలి, ఇతరులని ప్రేమించాలి, క్రీస్తు వైపు నడిపించాలి. ఇదిగో అతను తాగుతున్నాడు, అతని కొరకు ప్రార్థన చేద్దాం, అతను ఇంకా లోకంలో జీవిస్తున్నాడు, అతను ప్రార్థన చేద్దాం. అలాంటి స్వభావం ఎప్పుడు వస్తుంది? అలాంటి వరకు మనం ప్రయాసపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి. చూద్దాం, అందరు చదవండి ఈ వచనాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు చదవండి గట్టిగా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని, రెండోది వెతికిన వాళ్ళ. ఏముంది అక్కడ? రెండోది ఉందా? ఏముంది? మొదట వెతికిన ఎడల అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడెను. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడెను. మీరు దేనికోసం అయితే ప్రయాసపడుతున్నారో, దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారో, దేని నిమిత్తమైతే మీరు వెతుకుతున్నారో అవన్నీ మీకు దొరకాలి అంటే మీరు మొదట నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. ఇంత క్లియర్గా బైబిల్లో దేవుడు రాసిపెట్టినా సరే ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, నేను పరిగెత్తుతని చెప్పి మనము పరిగెత్తుతున్నాం.
పరిగెత్తి 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 ఏది దొరక్క ఏది జరక్క, దేవా నాకెందుకు ఏమి దొరకట్లేదంటే దేవుడు అంటాడు, నువ్వు ముందు నా నీతిని ఎతికావా, నా రాజ్యాన్ని ఎతికావా? అంటే దేవుడి నీతి రాజ్యం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసుకోవటం, మనం దేవుడి కొరకు జీవించటం, బైబిల్ చదవడం, బైబిల్కు ఉన్న వాక్యాన్ని ప్రకారం మనం జీవించటం. మనం ఏ వాక్యం అయితే చదువుతున్నామో ఆ వాక్యం ప్రకారం మనము జీవించటం, క్రీస్తు స్వభావకు రావడము, దేవుని చిత్తాన్ని చేయడం. మనుషుల యొక్క అభిప్రాయాలు వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకుండా దేవుడు ఏమనుకుంటున్నాడు అని దాని మీద మనము దేవుడు ఏమనుకుంటున్నాడు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, మనుషుల కోసం మనం ప్రయాసపడవాలి. ఎందుకంటే ఈరోజు పైకి లేపిన మనుషులే ఏదో ఒక రోజు మళ్ళీ కిందకాళ్ళు దింపుతారు. కాబట్టి మనము దేవుడి కొరకు ప్రయాసపడాలి, దేవుడి చిత్తాన్ని చేయడానికి మనం ప్రయాసపడాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, అంటే దేవుని చిత్తం చేయవాడు నిరంతరమును నిలుస్తాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబం నిరంతరము అంటే నిలబడాలి, కట్టబడాలి అంటే నీ కుటుంబ జీవితమైనా, నీ వివాహం జీవితమైనా, నీ జాబ్ అయినా, కెరీర్ అయినా, మధ్యలో ఈ అబ్స్టాకిల్స్ వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, అలా స్ట్రాంగ్ ఫౌండేషన్గా పునాదిగా నిలబడాలి అంటే నువ్వు దేవుని చిత్తంలోకి వెళ్ళాలి. అందుకే ఉన్నాడు మాట, తండ్రి చిత్తం చేయవాడు నిరంతరమును నిలుస్తాడు. నువ్వు నిలబడాలి, స్థిరంగా ఉండాలి, స్థాపించబడాలి అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు చెయ్యాలి. కాబట్టి మొదట ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు నువ్వు పడే ప్రయాస ఏది కూడా వృధా అవ్వదు. అంతేకాకుండా మనము మొదట ఆయన నీతిని వెతకుండా, రాజ్యాన్ని వెతకుండా, ప్రార్థన చేయకుండా, మన జీవితాన్ని దేవుడికి సమర్పించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏది కూడా ముందుకి వెళ్ళదు. కాబట్టి వాక్యమైన ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? అందుకు వాక్యం సెలవిస్తుంది, భూమిలో సూర్యుని కింద జరిగే ప్రతి క్రియ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం. కాబట్టి మనము ఈ వ్యర్థమైన లోకంలో ఉన్నాం. అలానే కష్టపడతాను కాదు, విజయం చూడొద్దని కాదు, సక్సెస్ చేయొద్దని కాదు. మొదటి దేవుని పెట్టినప్పుడు తర్వాత నువ్వు కష్టపడు సంపాదించి మంచిదే, కానీ దేవుడి కంటే స్థానాన్ని దేనికి కూడా మనము ఇవ్వకూడదు. కాబట్టి అట్టి మనసు కొరకు, దేవా నాకు నీ స్వభావం కావాలి, నాకు నీ యొక్క గుణగణాలు కావాలి అని మనము కళ్ళు మూసుకొని తగ్గించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు.